నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నైపుణ్య ఆర్గనైజేషన్, నైపుణ్య యూత్ అసోసియేషన్ మరియు NYKS నెహ్రూ యువ కేంద్ర సంఘటన వారి సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని ZPHS స్కూల్లో క్రీడల ఆటల పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేయడానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి మరియు మిరుదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ మహేశ్వరి దేవరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు మల్లన్న గారి భిక్షపతి, తోట అంజిరెడ్డి గారు. అనంతరం వారు మాట్లాడుతూ మిరుదొడ్డి, దుబ్బాక, భూంపల్లి, అక్బర్పేట 2 రోజుల నుండి జరుగుతున్న ఆటల పోటీలో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేయడం జరిగింది. కోర్టు తీసుకుని ఇక్కడ చింతపండు పెట్టాలి. ఆకారం స్టాండింగ్ షాట్ లో ఉండొచ్చు, మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది మన స్థానిక హెడ్ మాస్టర్ వెంకట. వేదికపై ఆసీనులైన పెద్దలు, ఉపాధ్యాయ మిత్రులు చక్కగా ఆటల్లో పాల్గొని మరి కొందరు మాత్రమే విజయం అందించాలంటే మీరు ఇలాంటి గేమ్స్ నిరంతరం ఆడుతూ ఉండాలి. చేస్తున్న చదువుతో పాటు ఆటల్లో పాల్గొన్నట్టయితే ఆటల్లో మంచి నైపుణ్యాన్ని మీరు మన మనిషికి ఏంటంటే దాని అవకాశం ఏంటంటే బలం ఇస్తుంది. చదువుకు చదువు ఉండాలి, ఆటలకు ఆటలు ఉండాలి, ఆరోగ్యం ఉంటుంది. అందుకొరకు ఎప్పుడు కూడా మర్చిపోకుండా రోజొక గంట సేపు అయినా ప్రతి విద్యార్థి ఆడుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ప్లేసులు ఉన్నాయి, మళ్ళీ స్టాఫ్ కూడా ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఇప్పుడు మన పూసరాజు గారు చెప్పినట్టు ఆన్లైన్ గేమ్లకు ఫోన్లు మొత్తం దయచేసి విద్యార్థులు ఇప్పటికైనా దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఫోన్లను ఎంత దూరం పెట్టి అంత నయము. ఎందుకంటే ఫోన్లతోని ఎంత మన మనసు ఎంత ఖరాబ్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఒకరొకరు ఎన్ని రకాల ఇబ్బందులు అవుతున్నా మళ్ళీ మీరే చూస్తున్నారు. ఫోన్లల్లో ఎవరు ఏమవుతుంది, గేమ్ ఆడుకుంటూ పోయి వాడి భయపడతాడు. రోడ్ పోటీ పోయి యాక్సిడెంట్ అవుతుంది. బండి మీద పోయేటప్పుడు ఫోన్ చూసుకుంటూ పోతే యాక్సిడెంట్ చేస్తాడు. NYKS మిత్రులు అప్షిపూరు సాగర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మన క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమంజలు. ముందుగా ఈ క్రీడల్లో గత 2 రోజుల నుంచి 3 మండలాలకు సంబంధించినటువంటి క్లస్టర్ బ్లాక్ లెవెల్ టోర్నమెంట్లో గెలుపొందినటువంటి విజయం సాధించినటువంటి టీమ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. మనకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు, అది కొంత మనకు రుచించకపోవచ్చు. ఆన్లైన్ గేమ్స్ గురించి, సెల్ ఫోన్ గురించి మనకు కొంత నెగిటివ్గా చెప్తే అది పట్టుకోవద్దు, దాన్ని వాడొద్దు అంటే కొంత నచ్చకపోవచ్చు. కానీ వాస్తవానికి కూడా దానికి కారణంగా అంటే దాని ప్రభావం ఇప్పుడే మీ మీద పూర్తిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటలేను. కానీ 1వ తరగతి పిల్లగాడు కూడా సెల్ ఫోన్ లేనిది అన్నం తింటలేడు. ఇంటి దగ్గర సెల్ ఫోన్ ఇస్తే మారం చేయకుండా, ఏడవకుండా ఏం తినిపిస్తుండో అంటే వాళ్ళ మమ్మీ నోట్లో ఏం పెడుతుందో కూడా తెలియకుండా నమిలి మింగేస్తాడు ఆ పిల్లగాడు. ఎప్పుడైతే సెల్ ఫోన్ను చేతుల నుంచి లాగేస్తుందో వెంటనే ఏడ్చుడు స్టార్ట్ చేస్తాడు. ఏది పెట్టినా కూడా తినేటువంటి పరిస్థితి ఉండదు. చిన్నపిల్లల తొట్టెల్లో ఊగేటువంటి పిల్లోడు కూడా సెల్ ఫోన్లో బొమ్మలు, కార్టూన్స్ అని చెప్పేసి అంటాం కదా, కార్టూన్స్ పెడితే ఆడుకుంటాడు, దాన్ని చూస్తూ అట్లనే నిద్రపోతాడు. సెల్ ఫోన్ తీసేస్తే ఏడ్చుడు, మారాన్ చేసుడు మొదలవుతుంది. ఇదంతా కూడా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ సోషల్ మీడియా తర్వాత సెల్ ఫోన్ తోటి అని అంటే దాదాపుగా దానికి అడిక్ట్ అయినటువంటి విద్యార్థుల మైండ్ అంటే మెదడు ఉంటుంది కదా, జ్ఞాపక శక్తి పెంపొందించేది మెదడు ఉంటుంది కదా, ఆ మెదడు అనేది ఈ వయసులో ఎదుగుదల తగ్గిపోతుంది. ఇప్పుడు మీరందరూ కూడా చిన్నపిల్లలు స్కూల్ లైఫ్లో ఉన్నారంటే అందరూ కూడా 14-15 సంవత్సరాల వయసులో ఇంకా అంతకంటే తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ వయసులో శరీరం రెట్టింపుగా ఎదుగుతూ ఉంటుంది.
శరీరంతో పాటు మన జ్ఞాపక శక్తి, మన ఎదుగుదల, మన మెదడు కూడా చాలా షార్ప్గా రోజు రోజుకు తేజవుతుంటుంది, అది ఎదుగుదల పెరుగుతుంటుంది. దానికి మనం ఇట్లాంటి ఆటలతోటి ఫిజికల్గా ఏదైతే చేస్తామో అట్లాంటి యాక్టివిటీస్ తోటి మాత్రమే శారీరక ఎదుగుదల కావచ్చు, లేదంటే మానసిక ఎదుగుదల కావచ్చు ఉంటుంది. తప్పిస్తే ఈ సెల్ ఫోన్ తోటి టీవీకి కనుక అడిక్ట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన శరీరం ఏం చేయాలనో అది చేయకపోతే ఖచ్చితంగా ఆ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అంటే మనకు సాధ్యమైనంత వరకు డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంక్ సాధించాలంటే కూడా ఇట్లాంటి స్పోర్ట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అట్లాంటి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకే పట్టుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పట్టుదలను మనం జీవితంలో చూపించాలి. అంతకంటే ముందు మనం రోజు స్కూల్లో మనం చదువుకునే విధంగా కూడా పట్టుదలతో చదువుకున్నప్పుడు మాత్రమే మన జీవితం బాగుపడుతున్నటువంటి విషయం ప్రతి విద్యార్థి కూడా గుర్తుంచుకోవాలి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పింది తినాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పింది తినాలి. ఇది ఎట్లాగో మనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు, మనం ఇది తినాల్సిన అవసరం లేదు. కానీ ఆటలలో మాత్రం కనీసం పీఈటీ సార్ చెప్పినట్టుగా వింటేనన్నా మనం పైకి వచ్చేటువంటి ఉన్నా, అంతేనా? రైట్. ఇవన్నీ విషయాలు గుర్తుంచుకొని మనకు అంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా క్రీడలను పెద్దగా ఎంకరేజ్ చేయకపోతుండే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఎవరినైనా అడిగితే ఒక బాల్ తెచ్చేయడానికి పెద్ద కథ కాదు. బహుశా మేము ఆటల్లో ఆడాలని అనుకుంటే ఒక వాలీబాల్ కొనాలంటే మాకు పెద్ద గగనమయ్యేది. ఒక వాలీబాల్ మా సీనియర్ మన వెంకటరెడ్డి, నాకు అన్న అవుతాడు, వెంకటాలు మొత్తం దాన్ని ఆపరేషన్లు చేసి కుట్టి 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 దాన్నే సంవత్సరం పొడుగుతా ఆ ఒక్క బాల్ తోటి ఆడుకోవాలి. ఇంకొక బాల్ అది ఏం రేట్ ఉంటుందో, కొత్త బాల్ కొనాలంటే ఎన్ని పైసలు అయితే కూడా మాకు దాని మీద నాలెడ్జ్ ఉండకపోతుండే. ఒక షటిల్ బ్యాట్ కొనాలంటే మాతో కాకపోతుండే. జీవితంలో మేము షటిల్ బ్యాట్ కొనలేదు. బ్యాడ్మింటన్ బ్యాట్ తోటే షటిల్ ఆడేటోళ్ళం. ఇట్లాంటి మీ ఒంటి మీద ఉన్నటువంటి టీ షర్ట్స్ ఇప్పుడు ఏదైతే తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం కూడా చెప్పాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఫస్ట్ ఈ ఆటల మీద కేవలం కప్పు కొట్టడం కోసమో లేకపోతే బాగా ఆడిండా ఈ ప్లేయర్ అని చెప్పేసి ఇట్లా చెప్పించుకోవడమో కోసమో కాకుండా మన దినచర్యలో ఒక భాగం కావాలి. రెగ్యులర్గా మనం ఈ టైంకు గ్రౌండ్ పోవాలి, అప్పటిదాకా గంటన్నర ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత వచ్చి క్లాస్ రూమ్లో చదువుకోవాలి. ఎవరైతే ఒక మంచి ప్లేయర్ ఉంటాడో, డిసిప్లిన్గా ఆడి మంచి ప్లేయర్, సక్సెస్ఫుల్గా ఆడేటువంటి ప్లేయర్ ఉంటాడో ఆయన 100% చదువులో కూడా అంత సక్సెస్ఫుల్. సెకండ్ ప్లేస్ కబడ్డీ అందే. స్టిక్కర్ అన్నిట్లలో హైలైట్ అంటే స్టిక్కరే కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్, భోగి మంటలతో మరియు సంక్రాంతి సంబరాలు జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిరుదొడ్డి గ్రామ సర్పంచ్ ఎలుమల మహేశ్వరి దేవరాజ్, ఉప సర్పంచ్ కర్ణాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి, జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు మల్లన్నగారి భిక్షపతి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డిలు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత గల పండగ రైతన్నల పండగ, సంవత్సరంలో మొదటిసారిగా వచ్చే పండగ అనేది సంక్రాంతి పండగ. దీన్ని ఎంతో వైభవంగా నిర్వహించుకోవాలని తెలిపారు. బాబు అందరూ కూడా అన్ని టేస్ట్ చూడమని చెప్పాలి. అందరు టేస్ట్ చేసరికి మేడం మస్తు లాంగ్ ఉంది.
మేడం తప్పించుకోవచ్చు మేడం అట్లా. పెట్టినప్పుడు పెట్టద్దు. మరణించిన తర్వాత కూడా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపడం నేత్రదానంతోనే సాధ్యమవుతుందని మళ్లీ రుసమైంది. ఎన్టీపీసీ నర్రశాలపల్లి నివాసి మామిడి రాయలింగు ఇటీవల మరణించగా ఆయన కుటుంబ సభ్యులు మహత్తర నిర్ణయం తీసుకుని నేత్రదానం చేశారు. దీంతో ఇద్దరికి చూపు లభించగా ఆ కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. సందర్భంగా శుక్రవారం వారి నివాసంలో నేత్రదాత సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ రామకుండం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. నేత్రదాత భార్య లక్ష్మి, కూతురు రేణుక, కుమారులు కుమారస్వామి, సత్యనారాయణలను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి మాధవరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోపు ఐలయ్య యాదవ్ చేతుల మీదుగా సత్కారం జరిగింది. మామిడి రాయలింగ్ గారు అకాల మరణం చెందినప్పటికీ వారి కళ్ళు ఇంకా సజీవంగానే ఉన్నాయి, ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. అన్నిని కోల్పోయిన దుఃఖంలో కొడుకులు, వారి కూతురు, వారి సతీమణి సమాజహితం కోసం ఇద్దరికి చూపును ప్రసాదించడానికి వారి కళ్ళను దానం చేశారు. నరశాలపల్లికే ఆదర్శంగా నిలిచారు. ఆ తల్లికి పాదాభివందనం. మరణించినా కూడా మన కళ్ళు జీవించే ఉండాలంటే నేత్రదాత రాయలింగ్ లాగా మనం దానం చేయాలి. కళ్ళు దానం చేయడం ద్వారా ఇద్దరికి చూపును వస్తుంది. కంటి చూపును చూడలేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు, దానం చేసేలా ఉన్నారు. కాబట్టి మూఢ విశ్వాసాలు విడనాడి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనే మేము ఈ సదాశయ ఫౌండేషన్ తర్వాత ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా ఒక చిన్న విషయం, మనం కొత్త బండి కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి వాహనాన్ని పూజ చేస్తాం. జీవం లేని వాహనానికి మనం సాంప్రదాయంగా పూజ చేస్తాం. ఈ నిమ్మకాయ సాంప్రదాయం అనేది ఎట్లా వచ్చిందంటే, పూర్వీకులు మన వాహనాలు లేవు కాబట్టి గుర్రాల మీద సరుకులను రవాణా చేసుకునే సందర్భం ఉండేది. అప్పుడు 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు గుర్రాల మీదే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గుర్రాలకు ఉన్న డెప్పలు ప్రయాణానికి పగిలిపోయి రక్తాలు గారేటి. వాటికి ఉపశమనం కల్పించడానికి ఆ పూర్వీకులు ఏం చేశారంటే నిమ్మకాయలను కాళ్ళ కింద పెట్టేసి తొక్కిపించటం. అలా తొక్కిపేయడం ద్వారా ఆ నిమ్మకాయలు పగిలిపోయి దాని నుంచి వచ్చిన రసము యాంటీసెప్టిక్ లాగా వాటికి పనిచేసేది. జీవం ఉన్న కాళ్ళకు ప్రాణం పోయడానికి నిమ్మకాయలను వాడిన పూర్వీకులు అప్పుడే సైన్స్ నమ్మేళ్ళు. కానీ ఇప్పుడు మనం దురదృష్టం ఏంటంటే, విశ్వాసం అంటే మనం ఆ మూఢ విశ్వాసాన్ని నమ్ముతూ ప్రాణం పోయాల్సిన వాటిని క్షమింపజేస్తూ ప్రాణాన్ని లేని టైర్ల కింద మనం నిమ్మకాయలు పెడుతున్నాం. అందుకే మేము చెప్పేది ఏంటంటే, మనిషికి విలువైన అవయవాలు ఉన్నాయి.
దేవుడు ప్రతి ఇంట్లో దేవుణ్ణి సృష్టించలేక అమ్మను సృష్టించాడు. ఆ అమ్మ ద్వారానే మనం పురుడు పోసుకున్నాం, అమ్మ ద్వారానే మనం ఈ దేహాన్ని పొందినాం. అనుకోకుండా మన లోపల అవయవాలు చెడిపోతే మళ్ళీ దానం చేయాలంటే అవయవదాత మాత్రమే సాధ్యం. ఆ భగవంతుని కూడా మళ్ళీ తిరిగి మనకు పునర్జన్మ ఇచ్చే అవకాశం లేదు. అందుకే మరణించిన తర్వాత రైలింగ్ గారులాగా 2 కళ్ళను దానం చేస్తే ఇద్దరు చూపు వస్తుంది, అవయవాలను దానం చేస్తే ఒక 7-8 మందికి పునర్జన్మనియవచ్చు, శరీరాన్ని దానం చేస్తే మెడికల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం అవుతుంది. మిగతా చాలామంది చదువుకునే పిల్లలకు పుస్తకం ఎంత విలువైందో వైద్య విద్యార్థులకు పార్థివ దేహం అంత ముఖ్యం, వాళ్ళ పాఠ్యపుస్తకం లాంటిది. అందుకే మేము చనిపోయిన తర్వాత దేహాన్ని మెడికల్ కాలేజ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా దశదిన కర్మ రోజు వారికి జోహార్లు అర్పిస్తూ మా సదాశయ రామగుండ లయన్స్ క్లబ్ తరఫున వారికి ఒక మెమంటో ఇవ్వడానికి వచ్చినాం. ఆ తల్లికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దుఃఖంలో కూడా విషాదంలో కూడా సమాజ హితం కోసం ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తూ అభినందన పత్రం ఇస్తున్నాము. స్వీకరించాల్సిందే. మా బావైతుడు కానీ మా అన్న అల్లుడి తండ్రి చాలా ఇప్పుడే వింటున్నాను మీరు చెప్పింది. చాలామందిలో చనిపోయే టైంలో అవయవాలు అన్నీ ఖరాబ్ అవుతాయి. అదృష్టవంతులకి అవయవాలు కళ్ళు, అది మెయిన్. కళ్ళు నేత్రదానం అన్నది అన్ని దానాలకు పెద్ద దానం, అన్నదానానికంటే కూడా పెద్దది. సో అటువంటిది ఈరోజు వారు చనిపోయి 10 మందికి చూపులు ఇవ్వడం చాలా గొప్పదానం. దాన్ని మేము అర్పిస్తాం. అంతర్జాతీయ హిందీ దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. దేశంలోని అన్ని భాషల్లోకి సమాచారాన్ని తర్జుమా చేసేలా ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రతినిధి కేవల్ కిషన్ తెలిపారు. ఈ మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశంలోని వివిధ భాషల్లో ఉన్న విషయాలను ఇతర భాషలకు సులభంగా అనువదించేలా భాషని యాప్ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. एक बार पुनः आप सभी को नमस्कार। जैसा कि मैंने ये कई दिनों से हमारा प्रोग्राम में जो इसका एक्यूरेसी लेवल है और गूगल का एक्यूरेसी लेवल आप दोनों विंडो 11 में इनबिल्ट सोल्यूशन है। इनबिल्ट सोल्यूशन में मतलब आप वॉइस टाइपिंग करने के लिए हम गूगल पे जाते थे। ऑफिस 365 तो सब लोगों के पास नहीं होगा। शायद सोल्यूशन मतलब आप 5th स्टैंडर्ड हिंदी, 8th स्टैंडर्ड हिंदी से हिंदी सीख सकते हैं। इसके अलावा जो सॉफ्टवेयर में और दिखाऊंगा प्रेस रिलीज है कोई 5000 कैरेक्टर आप दिन में जितनी बारी मर्जी करें, अब उसका कोई प्रॉब्लम नहीं है। ये मैंने आप कहीं पे भी ले जा सकते हैं इसको। तो आपका तेलुगु में करना है तेलुगु कर लीजिए, हिंदी करना है हिंदी कर लीजिए, ट्रांसलेट पे क्लिक कीजिए। आप इसका क्वालिटी आप खुद चेक कीजिए। मेरे को तो नमस्कार, आज विश्व हिंदी दिवस है। सभी को विश्व हिंदी दिवस की शुभकामनाएं। एक दिवसीय कार्यशाला जो एनटीपीसी रामागुंडम में आयोजित की गई है। पहला सत्र जो था वो वरिष्ठ पत्रकारों के लिए था, दूसरा सत्र वरिष्ठ अधिकारियों के लिए है। पहले सत्र में जो कार्य किया गया बताया गया उनको, आप एक भाषा से दूसरी भाषा में चाहे उनकी प्रेस रिलीज हो या दूसरी काम हो, कैसे कन्वर्ट करें, कैसे ट्रांसलेट करें। इसके लिए 2 सॉफ्टवेयर की जानकारी दी गई। एक सॉफ्टवेयर जो राजभाषा विभाग गृह मंत्रालय द्वारा विकसित किया गया है, मल्टीलिंगुअल है, एक भाषा से दूसरी भाषा में अनुवाद करता है। इसकी एक्यूरेसी लेवल लगभग 90 से 100% के बीच में आ जाती है। इसमें बाइलिंगुअल टेक्स्ट भी बना सकते हैं, बाइलिंगुअल डाटा भी तैयार कर सकते हैं। जैसे आपने कोई इंग्लिश का डॉक्यूमेंट डाला
और उसको तेलुगु में ट्रांसलेट किया, तेलुगु हिंदी बन के आ जाएगा अपने आप। ऐसे ही अगर हिंदी से अंग्रेजी कर रहे हैं, अंग्रेजी से हिंदी कर रहे हैं, तो हिंदी अंग्रेजी में वो डॉक्यूमेंट भी तैयार कर सकते हैं। दूसरा सॉफ्टवेयर जो सूचना प्रौद्योगिकी मंत्रालय भारत सरकार द्वारा विकसित किया गया है, भाषणी, उसके बारे में जानकारी दी गई। उससे भी अनुवाद प्लस संवाद कर सकते हैं, यानी कि आप एक भाषा में बोलें, दूसरी भाषा में प्रयोगकर्ता को आसानी से सुन जाए, आप सुन सके। इसके अलावा वॉइस टैपिंग के ऊपर जोर दिया गया कि आप विंडो 11 का ही पार्ट है, आप किसी भी भाषा में एक भाषा से दूसरी भाषा में, यानी कि आप अपनी मनचाही भाषा में वॉइस टैपिंग कर सकते हैं। इसका डेमो यूजर्स ने स्वयं तेलुगु भाषा में करके देखा, हिंदी में करके देखा, और हिंदी में, तेलुगु में, किसी भाषा में आप वॉइस टैपिंग कर सकते हैं। टाइपिंग के टूल्स बताए गए और राजभाषी व गृह मंत्रालय जो और अन्य सॉफ्टवेयर विकसित किए हैं उनकी जानकारी दी गई। धन्यवाद। नमस्कार, आज विश्व हिंदी दिवस है। सभी को विश्व हिंदी दिवस की शुभकामनाएं। एक दिवसीय कार्यशाला जो एनटीपीसी धामागुंडम में आयोजित की गई है। पहला सत्र जो था वो वरिष्ठ पत्रकारों के लिए था, दूसरा सत्र वरिष्ठ अधिकारियों के लिए है। पहले सत्र में जो कार्य किया गया, बताया गया उनको, आप एक भाषा से दूसरी भाषा में, चाहे उनकी प्रेस रिलीज हो या दूसरी काम हो, कैसे कन्वर्ट करें, कैसे ट्रांसलेट करें। इसके लिए 2 सॉफ्टवेयर की जानकारी दी गई। एक सॉफ्टवेयर जो राजभाषा विभाग गृह मंत्रालय द्वारा विकसित किया गया है, मल्टीलिंगुअल है, एक भाषा से दूसरी भाषा में अनुवाद करता है। इसकी एक्यूरेसी लेवल लगभग 90 से 100% के बीच में आ जाती है। इसमें बाइलिंगुअल टेक्स्ट भी बना सकते हैं, बाइलिंगुअल डाटा भी तैयार कर सकते हैं। जैसे आपने कोई इंग्लिश का डॉक्यूमेंट डाला और उसको तेलुगु में ट्रांसलेट किया, तेलुगु हिंदी बन के आ जाएगा अपने आप। ऐसे ही अगर हिंदी से अंग्रेजी कर रहे हैं, अंग्रेजी से हिंदी कर रहे हैं, तो हिंदी अंग्रेजी में वो डॉक्यूमेंट भी तैयार कर सकते हैं। दूसरा सॉफ्टवेयर जो सूचना प्रौद्योगिकी मंत्रालय भारत सरकार द्वारा विकसित किया गया है, भाषणी, उसके बारे में जानकारी दी गई। उससे भी अनुवाद प्लस संवाद कर सकते हैं, यानी कि आप एक भाषा में बोलें, दूसरी भाषा में प्रयोगकर्ता को आसानी से सुन जाए, आप सुन सके। इसके अलावा वॉइस टैपिंग के ऊपर जोर दिया गया कि आप विंडो 11 का ही पार्ट है, आप किसी भी भाषा में एक भाषा से दूसरी भाषा में, यानी कि आप अपनी मनचाही भाषा में वॉइस टैपिंग कर सकते हैं। इसका डेमो यूजर्स ने स्वयं तेलुगु भाषा में करके देखा, हिंदी में करके देखा, और हिंदी में, तेलुगु में, किसी भाषा में आप वॉइस टैपिंग कर सकते हैं। टाइपिंग के टूल्स बताए गए और राजभाषी व गृह मंत्रालय जो और अन्य सॉफ्टवेयर विकसित किए हैं उनकी जानकारी दी गई। धन्यवाद। కొండగట్టులో నవంబర్ 29వ తేదీ 2025 రోజున అగ్ని ప్రమాదం జరిగి బొమ్మలు అమ్ముకుంటూ వ్యాపారం చేసిన వారి దుకాణాల అగ్నికి ధ్వంసం కాగా బాధితులకు ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్జెండర్ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు 83,12,000 విలువ గల చెక్కులను అగ్ని ప్రమాద అంచనాల ప్రకారం 38 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. పేరు కొండ గంగారు. మేము అగ్ని పరంగా కాలుపోయి ఉన్నాము. సామాన్య మొత్తం లేదు, ఏం లేకుండా అయింది. నేను ఇంతకుముందు అన్నగారు, మెడికల్ చట్టమన్న గారు, ఇక్కడ వీళ్ళు రేవంత్ రెడ్డి అన్న అందరూ మాకు సహకారం లేదు. ఇంత పండుగ మేము అర్థం అనుకోలే. మాకు చాలా సంతోషం ఉంది. చెప్పండి. నమస్తే, నా పేరు పావని, కులమల్ల పావని. మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మాకు తొందరనే ఇంత తొందరగా శాంక్షన్ చేయించిండు. ఏ దేవుడు ఇట్లా చేయడం అనుకుంటాను. ఇంతవరకు మాకు దేవుని కన్నా ఇంకా దేవుడే. ఇప్పుడు మేము వస్తే పాదాభిషేకం చేయడానికి ఉన్నాము. రేపు జరిగి నవంబర్ 29 శనివారం రోజు మా షాపులు 11 గంటలకి కాలని మేము ఓన్లీ సిలిండర్ బుక్లు బయట వేసుకొని ఉన్నాం. పొద్దుగల ఎమ్మెల్యే గారు వచ్చిర్రు ఆదివారం రోజు. వచ్చి మీకు సాయం చేస్తామమ్మా అని చెప్పిండు. మాకు సాయం చేస్తా అన్న మాట తప్పలేదు. అందుకే దేవుళ్ళు లెక్క వచ్చి మాకు సాయం చేసింది. ఇప్పుడు అదే చాలా సంతోషంగా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్ని ప్రమాద బాధితులు, అంటే అగ్ని ప్రమాదం జరిగితే
మామూలుగా గవర్నమెంట్ నామ్స్ ఒక 5,000 ఇవ్వడం 10,000 ఇవ్వడం అంతకంటే ఎక్కువ ఉండదు. ప్రత్యేక చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు రాత్రి చెప్పగానే అరే అది నా కుటుంబానికి జరిగినట్టే, నా ప్రజలకు జరిగినట్టే, అక్కడ ఎవరైతే ఎక్కడి నుంచో వచ్చి బతికినా కానీ నా ఏరియాలో బతికి నా కుటుంబంలో నా నియోజకవర్గంలో ఉన్నారు కదా అనే ఉద్దేశం మీద కలెక్టర్ గారితో మంత్రి గారితో రోజు ప్రత్యేకించి వాళ్ళకి నష్టం జరగద్దు, వాళ్ళు జీవనోపాధికి వచ్చిరని రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఆర్థిక సాయము 83,12,000 రూపాయలు ఇప్పించడము మేమందరము ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలా ముత్యం శంకర్ ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు సీఎం దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి సాయంతో మనకి ఈ రోజు లక్షల్లో డబ్బు ఇచ్చినందుకు మనందరికీ ఈ గుండగట్టు తరపున అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మనం స్టేట్ గవర్నమెంట్ పంపించాల్సి ఉంటుంది. సో పంపించడానికి చూస్తే అక్కడ ఏం లేదు, అంతా కాలిపోయిన బూడిద మాత్రమే ఉంది. సో అప్పుడున్న దాని ప్రకారం అప్పుడున్న మనం ఇంకా టీమ్స్ వేసి అక్కడున్న మనుషులతో మాట్లాడిపించి అక్కడ ఎంక్వైరీ చేసి సుమారుగా మనము కాలిపోయిన బూడిదని చూసి మనం ఎంత అయ్యింది, డ్యామేజ్ అయింది అనేది మనం చెప్పడం కష్టం. కాకపోతే మన టీమ్స్ ఒకటి 2 సార్లు పంపించి మల్టిపుల్ మెంబర్స్ తో మాట్లాడిపించి సుమారుగా ఒక నెంబర్ కి మనము తీసుకొచ్చి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ మనకి అయ్యారు, ఎన్ని ఫ్యామిలీస్ కి ఫ్యామిలీకి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది మనము ఎస్టిమేషన్స్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. అయిన తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ కి రాసి తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా కూడా స్టేట్ లెవెల్ కూడా ఫాలో అప్ చేయడం వల్ల మనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారుగా 83 లక్షలు అనేది శాంక్షన్ చెక్ రావడం జరిగింది. అలాగే డిజాస్టర్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిజాస్టర్ ఫండ్ నుంచి సుమారుగా ఇంకొక 29 లక్షలు అనేది మనకి అది కూడా శాంక్షన్ అయ్యి చెక్స్ కూడా రావడం జరిగింది. సుమారుగా ఇప్పటిదాకా కూడా మనం 38 ఫ్యామిలీస్ ఇనిషియల్లీ మాకు దృష్టికి వచ్చి మేము తీసుకున్న డేటా 32 ఫ్యామిలీస్, తర్వాత లాస్ట్ మినిట్ లో చుట్టుపక్కల ఉన్న మా ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ కాలిపోయి పొగల వల్ల అని చెప్పి యాడ్ అయిన ఒక 5 ఫ్యామిలీస్ కలుపుకొని 38 ఫ్యామిలీస్ కూడా ఇప్పటిదాకా 1,20,00,000 దాకా అనేది మనం డిమాండ్ ఇమీడియట్ గా రిలీఫ్ ఇవ్వబోతా ఉన్నాం. ఇది కాకుండా మనం ఇమీడియట్ గా కూడా నెక్స్ట్ 2-3 రోజుల్లోనే మనం మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మనకి గవర్నమెంట్ లెవెల్లో మనకి స్త్రీనిధి లోన్స్ కానీ, లేకపోతే మహిళా శక్తి లోన్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాపారులు కాబట్టి ముద్రా లోన్స్ కానీ ఇప్పించుకోవడానికి కూడా మనం ఇమీడియట్ గా కూడా 2-3 దఫాలుగా కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు కొద్దిగా టైం కావాలి, ఇప్పుడే మేము డిజాస్టర్ లో ఉన్నాము అని చెప్పి మేము అప్లికేషన్ కూడా తీసుకొని పెట్టుకోవడం జరిగింది. చేసి మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. పేరు పేరున చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరు కూడా పేరు పేరున మరియు మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దురదృష్టవశాత్తు నవంబర్ 29వ తారీఖు నాడు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి మనకు కొంతమంది ఫోన్లు చేసింది. మన ఆదిరెడ్డి గారు, ముత్యం శంకర్, భక్తిం సింగ్ అని అందరూ ఫోన్ చేసి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, దాదాపు 20-30 షాపులు కాలిపోతున్నాయి, మేమందరం కూడా ఎంత ప్రయత్నం చేసినా మేమందరం కూడా నీళ్లు తీసుకొచ్చి ఆర్పే ప్రయత్నం చేసినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది. ఇది ఒక కొండగట్టు ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి కొండగట్టు అంజన్ను నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నిజంగా సర్వం కోల్పోయిన పరిస్థితి. ఆ రోజు పొద్దున వచ్చి చూసేసరికి వాళ్ళకు కంట్లో నీళ్లు తప్ప ఏమీ లేకుండా మొత్తం బూడిద పాలైంది. ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన. గతంలో ఎప్పుడు కూడా కొండగట్లో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరగలేదు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే వారు స్పందించారు, మంత్రి గారికి ఫోన్ చేయగానే ఉంటనే హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళందరూ మన బిడ్డలు, మన కుటుంబ సభ్యుల్లాగా మనం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి, తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చేంత వరకు మనం ఈ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వడం, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా నిజంగా ఎక్కడ కూడా ప్రొవిజన్ లేనప్పటికీ కూడా మన మంత్రి గారు చొరవతోటి, కలెక్టర్ గారి చొరవతోటి మేము నిత్యం ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ పోయినా, సెక్రటరియట్ పోయినా ముఖ్యమంత్రి కార్యాలయం పోవాలి, కలవాలి, మా కొండగట్టు బాధ్యతను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పగానే 2 రోజుల కింద స్పందించి
83,12,000 రూపాయల ఆర్థిక సాయం. అదేవిధంగా విద్యుత్ శాఖను కూడా అడిగిన, మీరు కూడా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలని అనగానే వాళ్ళకి 29 లక్షలు. తక్షణ సాయం మీ అందరూ తెలిసి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మీరు పాత్రికేయ రంగంలో ఉన్నారు. ఏదైనా చిన్న అగ్నిప్రమాదం జరిగితే, ఏదైనా జరిగితే 2,000, 3,000, 5,000 ఇచ్చి ఇక చేతులు దులుపుకొని మళ్ళీ ఒకసారి ముఖం చూడే పరిస్థితి ఉంది. కానీ మేము ఒక బాధ్యత తీసుకొని ఇవన్నీ మా కుటుంబాలు వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు ఉండం. కలెక్టర్ గారు కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారిని. ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా పరామర్శకు వస్తే వారు ఒక సలహా ఇచ్చారు. వీళ్ళకేమన్నా డ్వాక్రా రుణాలు ఇవ్వచ్చా, ఇచ్చే ప్రొవిజన్ ఉందంటే కలెక్టర్ గారు నిజానికి కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ డ్వాక్రా మహిళా సంఘం సభ్యులేదు, అయినా కూడా మనం స్పెషల్ ప్రొవిజన్ పెట్టి ఒక సంఘం ఫామ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఒక 5 లక్షల రూపాయలకి ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని మళ్ళీ యథాస్థానానికి వచ్చే వరకు అండగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. కొండగట్టు పైన ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేసి తీరుతాం. మా మంత్రి గారు మాకు పూర్తిగా మద్దతు ఉన్నారు. మా మిగతా మంత్రులు కూడా శ్రీధర్ బాబు గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలోనే దీన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ మొన్న జరిగినటువంటి 29లో జరిగిన సంఘటనలో మేము ఉదయం ప్రచారంలో ఉన్నాం. అందరం ధర్మపురి ప్రాంతంలో నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు, మా కలెక్టర్ గారు ఫోన్ చేసినారు. ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ మన బాధ్యత గల మరి చిరు వ్యాపారులందరికీ కూడా ఆ రోజు వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. ఆ చెల్లెలు కానీ, ఆ అన్నలు కానీ, అన్నా మేము ఎప్పుడో ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఈ యొక్క దుకాణాన్ని నమ్ముకొని బతికినాం, మా పిల్లలు చదివించుకుంటున్నాం, మా పిల్లల సర్టిఫికేట్ కూడా కాలిపోయినాయని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే మేము, ఎందుకంటే మేము కష్టపడి వచ్చిన వాళ్ళం, కిందికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళం, ఆ బాధ అనేది ఏంటో మాకు తెలిసిన వాళ్ళం కాబట్టి మాకు ఆ బాధను మనసులో పెట్టుకొని నేను, మా ఎమ్మెల్యే బీడిపల్లి సత్యం గారు, మా కలెక్టర్ గారి నివేదిక ద్వారా ఈరోజు మా శక్తి కొద్దు సుమారు ముఖ్యమంత్రితో నేరుగా 23,12,000 రూపాయలు ఏదైతే చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి అధికారుల అంచనాల పరంగా ఈరోజు మా చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు, నేను, కలెక్టర్ గారు ముగ్గురం కలిసి చెక్కులు అందజేసే కార్యక్రమంలో ఈరోజు బాధితులకు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియా పరంగా కానీ సుమారు 1,18,12,000 రూపాయలు చిరు వ్యాపారులకు వారి యొక్క షాపు యొక్క కాలిపోయిన అంచనాల పరంగా ప్రభుత్వం చెక్కు రూపంగా అందజేస్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా పీడీటీఆర్డీఏ ద్వారా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఏదైతే సూచన మేరకు 10,50,000 రూపాయలు గ్రూప్లకు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. భోజనపల్లి గణేష్, మీరంతా లైన్గా ఉండండి అమ్మా. వాళ్ళందరూ భోజనపల్లి గణేష్. సింగరేణిలో కొత్త గనులు రాకుంటే భవిష్యత్ లేదని కొత్త గనుల కోసం ఏఐటీయూసీ చేసే పోరాటాల్లో కార్మిక వర్గం కలిసి రావాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరవి రాజ్కుమార్ పేర్కొన్నారు. గురువారం రాత్రి జరిగిన ఏఐటీయూసీ ఆర్జీవన్ జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో ప్రస్తుతం ఉన్న గనులు ఇంకో 4-5 సంవత్సరాలు మూతపడతాయని, దీనివల్ల ఇంకో 30 ఏళ్ల పాటు సర్వీస్ ఉన్న కార్మికుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని వారు పేర్కొన్నారు.
వర్దిల్లాలి. ఎర్ర జెండా, ఎర్ర జెండా, వర్దిల్లాలి కార్మిక పోరాటాలు, వర్దిల్లాలి కార్మిక పోరాటాలు. ముందున్న వాళ్ళు ఎవరు చేయలేదున్నారు, వాళ్ళ చేతిలో వేది మంచిగా పిడికినైతే గట్టిగా ఎవరే ఇంకా సగమాలు వేసిన గింత గట్టి సగం వెళ్తారు గట్టిగా సింగరాణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, వర్దిల్లాలి సింగరాణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, వర్దిల్లాలి కార్మిక పోరాటాలు. సమావేశానికి హాజరైనటువంటి కార్యకర్తలందరికీ నమస్కారం. కామ్రేడ్స్, సరే ఇప్పటివరకు మన ప్రధాన కార్యదర్శి గారు అన్ని విషయాలు చాలా వరకు చెప్పారు. ముఖ్యంగా ఈనాడు ఈ సమావేశం ముఖ్యంగా 2 ఉద్దేశాలు. ఒకటేమో సింగరేణిలో ఇప్పుడున్న పరిస్థితులన్నింటిని కూడా కార్మిక వర్గానికి తెలియపరిచి ఈ సమస్యలపైన కార్మిక వర్గాన్ని ఒక పోరాట కార్యక్రమానికి సిద్ధం చేయాలి. రేపు పండగ తర్వాత మన ఖమ్మం పార్టీ 100వ దినోత్సవాల సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమం తర్వాత సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా ఇప్పటి వరకు మన సమస్య ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిపైన ఒక ఉద్యమం చేయాలనేది మన యూనియన్ సెక్రటేరియట్ నిర్ణయం చేసింది. దాని వివరంగా కరపత్ర రూపంలో తెలియపరుస్తాం. అన్ని చోట్ల నిరాహార దీక్షలు చేద్దాం. దాని తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో కూడా పోవాలి. ఎందుకంటే ఇవాళ సింగరేణిలో ఉన్న పరిస్థితులు అట్లున్నాయి. ఇక రెండో కార్యక్రమం ఏంటంటే మన కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి మొన్న డిసెంబర్ 26వ తారీఖు 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ సాధించిందంటే పేద ప్రజలు కార్మిక వర్గం కొరకు కృషి చేస్తూ ఉంది. అలాంటి పార్టీ రేపు 100వ దినోత్సవాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు జరుపుకోమని. దాన్ని మనం ఖమ్మంలో జరపడానికి నిర్ణయించాం. దాదాపు 5 లక్షల మంది ప్రజలతోటి 40 దేశాల నుంచి ప్రతినిధులతోటి ఆ యొక్క 100వ దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. చాలామంది అంటారు ఏముందా కమ్యూనిస్ట్ పార్టీ ఇంతంత పార్టీ చిన్న పార్టీ అంటారు. వాస్తవమే, ఇక్కడ చిన్నదే కావచ్చు మనం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఇది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది దాదాపు ఈ దేశంలో 60-70 సంవత్సరాలుగా చాలా ఎక్కువ టైం అధికారంలో ఉన్నది. కానీ భారతదేశం దాటి పక్క దేశానికి పోతే నువ్వు ఏ పాకిస్తాన్కో, బంగ్లాదేశ్కో, అమెరికాకో, చైనాకో, రష్యాకో, ఇంగ్లాండ్కో పోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లాంటివి ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం దాటి పక్కకు పోతే మహారాష్ట్ర పోతే నేను టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ క్యా హై అంటున్నాను. తెలియదు వాళ్ళకి, ఎందుకంటే ఒక తెలంగాణలోనే ఉన్నది. తెలుగుదేశం కూడా అంతే కదా, మన దగ్గరే ఉండే. సరే ఇప్పుడు ఇక్కడ అధికారం పోయింది, అది కూడా పోయింది. సరే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు బీజేపీ అని అంతే, ఇవాళ అధికారంలో ఉన్నది 10 సంవత్సరాల పైన 8 సంవత్సరాల దగ్గర 13 సంవత్సరాలుగా. కానీ ఎక్కడ దేశంలో ఉన్నది బయట ఉండదు. అదే కమ్యూనిస్ట్ పార్టీ అనేది భారతదేశ వ్యాప్తంగా ఏ దేశంలో కూడా 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 1,00,00,000 ఉండొచ్చు, కానీ మొత్తం మీద ఆ పార్టీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. హాజరైన మీ అందరికీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మీకు తెలవాలి. ఎందుకంటే సోషల్ మీడియా అదేవిధంగా సింగరేణికి సంబంధించిన చాలా అంశాలు ఏఐటీసీ గెలిచిన తర్వాత కార్మిక వర్గానికి ఇచ్చిన అనేక హామీలు, ఇప్పుడున్న సింగరేణిలో పరిస్థితులు మనందరం తెలుసుకుంటే బాయిల మీద మనకు సంబంధించిన మిగతా యూనియన్లు చేస్తున్న ఆరోపణలకు మీరు సమాధానం ఇవ్వడానికి కొన్ని అంశాలు మీకు అవసరం. అందుకనే వాటిని మేము మాట్లాడేటప్పుడు మేము చెప్పే విషయాలను గమనిస్తే మిగతా సంఘాలు చేస్తున్న విమర్శలకు మనం తిప్పికొట్టే అవకాశం ఉంటుంది.
జనరల్గా విమర్శలు అనేది ప్రెస్లో వచ్చినప్పుడు మేము ప్రెస్లో చెప్తాం, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా చెప్పాలి. బాయిల మీద మీ కార్యకర్తలు మనకు వ్యతిరేకం ఉన్న కార్యకర్తలు చెప్తున్నప్పుడు మీరు దానికి సమాధానం చెప్పాలి. అందుకనే 4 గోడల మధ్య ముఖ్యంగా మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీలు, ఇతర కమిటీలు అన్నింటినీ యూనియన్ దీని పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలనేది మనకు ప్రధానమైన ఉద్దేశం. అందుకే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో పెద్దగా మీకు తెలియని విషయాలు కాదులే, కానీ కొన్ని అంశాలు మన దృష్టికి తెచ్చుకోవాలి. ఒకటి, ఈరోజు మనమే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మిక వర్గం చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఎందుకంటే చట్టాలను లేబర్ కోడ్గా చేసి నవంబర్ 21న కార్మిక వర్గం మీద రుద్ది ఏప్రిల్ నుంచి మేము అమలు చేస్తాం, వీటికి ఏమైనా ఉంటే మీకేమైనా సాధక బాధకాలు ఉంటే మీరు చెప్పండి అని చెప్పి రాస్తే కొన్ని ఉత్తరాలు రాసినాం మనం కూడా. అంటే రేపు ఏప్రిల్ తర్వాత మనకున్న ఈ యొక్క హక్కులు, ముఖ్యంగా సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీలు ఉండయా? రేపు 2026 జూలై నుంచి అమలు కాబోతున్న 12వ వేతన ఒప్పందం మరి ఎవరు మాట్లాడాలి? ఎందుకంటే కోల్ ఇండియాలో ఎన్నికలు లేవు. 5 జాతీయ కార్మిక సంఘాలు వాళ్ళు వేతన ఒప్పందంలో ఉంటారు. అందులో ఏఐటీసీ కూడా ముఖ్య భూమిక ఉంటుంది. మరి అక్కడ ఎన్నికలు లేవు. రేపు ఇప్పుడు మనకున్న కోడ్లో 51% వస్తే తప్ప ఈ యొక్క వేతన ఒప్పందంలో మాట్లాడడానికి అవకాశం లేదు. ఒకవేళ 51% రాకపోతే మరి ఎవరు మాట్లాడాలి? దీంట్లో క్లారిటీ లేదు. ఇప్పుడున్న వాతావరణంలో కోల్ ఇండియా మేనేజ్మెంట్ మనం మాట్లాడుకుంటున్నాం వేతనాల ఒప్పందంలో. రేపు కోల్ ఇండియా మేనేజ్మెంట్తో మాట్లాడతామా, లేకపోతే సెంట్రల్ కమిటీనే ప్రభుత్వం చెప్పాను. అంటే ఎందుకు? ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ త్యాగాల యూనియన్, పోరాటాల యూనియన్, త్యాగం చేసే యూనియన్, కార్మికుల కోసం ప్రాణాలకైనా తెగించి పోరాట సంఘం ఏఐటీసీ నాయకత్వం ఉన్నది. కాబట్టి మా కార్యకర్తలు మొక్కుబోని ధైర్యంతో, దమ్ము ధైర్యం ఉన్న మా కార్యకర్తలు మా యూనియన్లో ఉన్నంత సార్ ఇక్కడ సింగరేణి కాలేజ్ కంపెనీలో మా ఏఐటీసీకి ఎదురు లేదు కదా అని చెప్పి నేను చెప్పడం ఇప్పుడే జరిగింది కామ్రేడ్స్. ఎందుకో మీరే బలం. ఎందుకంటే మన నాయకత్వం, పైన నాయకత్వం ఏ విధంగా మనకు పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి మన యూనియన్ కాపాడుకున్నదో, మన కార్మిక హక్కుల కోసం ఏ రకంగా ఇబ్బందులు పడి మనకు ఈ వారసత్వాన్ని అందించిందో, ఈ నాయకత్వం కూడా మన కోసం త్యాగం చేసే నాయకత్వం ఇక్కడ ఉంది అని నేను చెప్పగలుగుతున్నా. ఇవాళ ఇవి మన ప్రెసిడెంట్లను చూడండి, మన బ్రాంచ్ కార్యదర్శులను చూడండి, ఏ యూనియన్ అన్నా ఈ రకమైనటువంటి నాయకత్వం ఉన్నదా నేను అడుగుతున్నా. మనం ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే ఇవాళ మనం త్యాగం చేసే గుణం ఉంది. మన ప్రెసిడెంట్లు కానీ, మన బ్రాంచ్ నాయకత్వం కానీ, మన నాయకత్వానికి కానీ ఏ యూనియన్ ఇలాంటి నాయకత్వం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి మనము ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి కామ్రేడ్స్. ఎందుకంటే ఇవాళ మనం దానం చేసే గుణం ఉంది, ధైర్యం చేసే గుణం ఉంది, అందరికి పని చేసే త్యాగం ఉంది, కార్మికుల కోసం ఏమైనా చేసే ఉంది, అందం ఉన్నది, డబ్బు ఉన్నది, త్యాగం చేసేది ఉన్నది, దానం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న క్యాడరే ఏఐటీసీలో ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ 100 సంవత్సరాలు దాటి కార్మికుల కోసం పోరాటం చేసే సత్తా మీలో ఉంది. కాబట్టి ఇంకా మనకు అధైర్యం ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నా. అధైర్యం ఎందుకు మనకు ఉందా? మనం భయపడతామా? చెప్పండి, భయపడతామా? కార్మికులకు ఎర్ర జెండా అండ ఉన్నంతసేపు, ఈ నాయకత్వం మనకు ఉన్నంతసేపు ఎవడు ఏం చేయలేడు. ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తాకి కూడా అంచు వరకు కూడా మనం కన్నెత్తి చూడే దమ్ము, ధైర్యం ఏ యూనియన్కు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఎర్ర జెండా త్యాగం, ఈ ఎర్ర జెండా యూనియనే కార్మికుల కోసం త్యాగం చేసింది ఎవరు? ఇవాళ ఈ హక్కుల కోసం నిలిచింది ఎవరు? ఎన్ని ఆటుపోట్లు తిన్నారు మన నాయకులు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మన ఎర్ర జెండాను కాపాడినాం. నాయకత్వం మనలో ఉన్నంతసేపు మనకు అధైర్యం ఎందుకు అంటున్నా, భయపడేది ఎందుకు అని అడుగుతున్నా. ప్రాణం ఉన్నంత వరకు ఈ ఎర్ర జెండా కోసం త్యాగం చేసినటువంటి మన మహానాయులు ఇవాళ మనకు ఆదర్శంగా ఉన్నారు. ఇవాళ కార్మిక వర్గం జీవించి బతుకుతున్నది అంటే
ఇలా మన ఎర్ర జెండా నాయకత్వం ఇలా లాభాల వాటా అయితేంది, దీపాలు బోనస్ అయితేంది, ప్రాఫిట్ బోనస్ అయితేంది, ఇలా బ్యాంకు జీతాలు అయితేంది, గ్యాస్ తీసుకునే దానిలో అయితేంది, ఇలా కార్మికుల కోసం అండగా నిలిచిన ఎర్ర జెండా నాయకత్వంలో మనం ఉన్నందుకు మన అదృష్టంగా భావిస్తూ ఈ ఎర్ర జెండా కోసం ఏదైనా మడివ దింపకుండా రాజీ పడకుండా చేసే నాయకత్వం మనకు ఉంది కాబట్టి కామ్రేడ్స్ భయపడవలసిన అవసరం లేదు. ఇవాళ కదిలింది ఎర్ర జెండా, కదిలింది ఏఐటీయూసీ. ఎవడు మనకు అడ్డు లేడు. ఇలా ఆడో వీడో ఎవడో ఒకడు కలిసి వాట్సాప్లలో ఇలా ఏదో ఫేక్ న్యూస్ పెడితే ఇలా మీరు కొడతారా? ఒక పిచ్చి కుక్క తోటి మరుకుంటా పోతుందనే భావన కొద్ది ఇలా మనం కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అది పిచ్చి కుక్క. ఆ పిచ్చి కుక్కల జోలికి పోవద్దు. మనం ఒక ఉందర్థం ఉండాలి. ఒక యూనియన్ విమర్శించే ముందు ఒక పద్ధతి ఉండాలి అనేది మన నాయకత్వం. మనకు మంచి లక్షణాలు చెప్పారు, ఓ పోరాట విలువ చెప్పారు, కార్మికులకు త్యాగం చేసే ఒక మంచి మాటలు చెప్పారు. కాబట్టి ఆ మంచితనంతోనే ఇలా మనం పనిచేస్తున్నాం. ఇలా ఏదో ఇవ్వడం మొరిగిందని చెప్పి ఏదో సన్యాసులు చేతగానే ఉన్నాడు. ఎర్ర జెండా సంఘాన్ని చేతగా సన్యాసి, నువ్వు నీ బతుకు ఎక్కడా, నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా? ఎర్ర జెండా నువ్వు ఇస్తావా? ఎర్ర జెండా నాయకత్వాన్ని విమర్శిస్తావా అని చెప్పి మనం అడుగుతున్నాం. మనము తలుసుకుంటే ఒక ఈల కొడితే నీ ఆఫీసు కాదు, నువ్వు కాదు, ఎవడు ఈ గోదావరి నడి ఒడ్డులో కూడా ఎవడు తిరగకుండా చేయగలంత దమ్ము ధైర్యం మనలో ఉంది, మన నాయకత్వం ఉంది. కాబట్టి ఎవరికి ఈ సింగరేణి కంపెనీలో ఎవరికి ఏఐటీసీ తాకేంత దమ్ము లేదని చెప్పి మీరున్నంతసేపు మీ దమ్ము ధైర్యం మనలో ఉంది. కాబట్టి ఎవడు ఎదిరించలేరు కామ్రేడ్స్. మనమే గెలుస్తాం. ఈ సింగరేణి సమస్యను కాపాడాలన్నా మనమే, కార్మికులకు అండగా ఉండాలన్నా మనమే తప్ప ఈ ఏ యూనియన్కు దమ్ము లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సమయం లేదు, ఆవేశం ఉంది, బాధ ఉంది. ఒక్కొక్కడు ఏం విమర్శిస్తుండో విమర్శించేంత శక్తి ఉంది, దమ్ముంది. కానీ సమయం లేదు. తర్వాత మనం జనరల్ బాడీ ఇంతకు 300 కార్మిక వర్గంతో ఇదే గ్రౌండ్లో పెడదాం, లేదా స్టేడియంలో పెట్టి మన సంగతి, మన సత్తా, ఎర్ర జెండా సంగతి అంతా చూపిస్తాం. ఒక్కొక్కడు చెమటలు అడిచి, చెట్టీలు అడిచి, ఒక్కొక్కడు ఇంట్లోకి వెళ్ళకూడదని చెప్పి చెప్తున్నాం. ఆ సంగతి చెప్తున్నాం. మనము ఏఐటీసీ కబత్ కూడా 200 మంది కబత్ పెడతాం. ఖబర్దార్ బిడ్డ అని చూపిస్తాం. ఆ కబత్తోనే ఒక్కొక్కడు బయటికి వెళ్ళకుండా అయితారు అని చెప్పి సందర్భం తెలియస్తున్నాం. మీరు చేస్తారని, మీరు ఉంటారని నాకు ఆశాభావం ఉంది. నేను ఒకటే కామ్రేడ్ చెప్తున్నాం, ఆశ పడకుండా, మడి దింపకుండా మన కార్మిక వర్గం కోసమే ఇలా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఈ నాయకుడు జీవితం అంతా మన కోసం ధారపోశారు. కాబట్టి వాళ్ళను వమ్ము చేయకుండా ఈ సంఘాన్ని కాపాడే బాధ్యత, ఈ సంఘాన్ని నిలబెట్టే బాధ్యత ఏది ఏమైనా మీతోనే ఉంది. ఇలా మీతోనే నడుస్తుంది. కాబట్టి మీరు గనులలో, బావులలో ఎప్పుడైతే విమర్శించారో ఖబర్దార్. గద్వాల పట్టణంలోని కాకతీయ టెక్నో స్కూల్లో విద్యార్థులు రంగురంగుల రంగవల్లికలు అద్ది ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ జోషి ఆధ్వర్యంలో విద్యార్థినులు వివిధ రకాల ముగ్గులు వేసి అలరించారు. సందర్భంగా సంక్రాంతి పర్వదిన విశేషాలను శ్రీకాంత్ జోషి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శుభ సందర్భాన్ని భగవంతుని ఆశీస్సులతో ప్రారంభం కాదు, ఆహ్వానంలో ఉంటుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విశ్రయించిన మనకు మార్గదర్శకులైన గౌరవనీయులైన శ్రీకాంత్ జోషి గారిని మరియు ప్రిన్సిపల్ మేడం గారిని వేదిక వైపు ఆహ్వానిస్తున్నాను. ఇది మన భారతీయ సంస్కృతంలోని గొప్పతనం. ఇల్లు వెలిగితే దీపంతో కాదు, లక్ష్మీ కటాక్షంతో. ఇప్పుడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి పూజను మన ముఖ్య అతిథి గారు మరియు ప్రిన్సిపల్ మేడం చేతుల మీదుగా నిర్వహించబడుతుంది.
సరే ఒక్క నిమిషం సార్. ఇట్లా కూడా ఒకటి పెట్టినాను. అమ్మవారికి అడ్డం ఉన్నారు, ఇట్లా జరగండి. మీరు చెప్పండి నాన్న, వీడియో రికార్డ్ అయితే చెప్పండి. కొత్తగా వచ్చిన ధాన్యలక్ష్మిని ఆహ్వానిస్తూ డోలులో దంచి బియ్యంగా తయారు చేస్తారు. దానిలో బెల్లం, ఇలాచి, లవంగాలు, నెయ్యి వేసి సుగంధ భరితమైన ద్రవ్యాలను వేసి పొంగల్లో చేస్తారు. సంక్రాంతికి పొంగలు చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ వంటకం శ్రేయస్సు, కృతజ్ఞతలు మరియు పంట సమృద్ధికి సూచిస్తుంది. సమృద్ధిగా భగవంతుడికైన సూర్య భగవానుడికి మరియు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతుంది. పొంగి పొర్లుతున్న పాలు కొత్త సంవత్సరాన్ని, పొంగి పొర్లుతున్న అభివృద్ధిని మరియు జీవన చక్రాన్ని మరియు వ్యవసాయాన్ని జరుపుకోవడాన్ని సూచిస్తుంది. ధాన్యాలు, సంపదలో సంతానాలు, ఇల్లు నిండా సంతోషం, దేశ దేశాల నీ పేరు మారుమోగాల. ఎందుకు వచ్చారు? వారు గంగిరెద్దుల వారు. గంగిరెద్దు అంటే సంక్రాంతి సమయంలో గజ్జలు కట్టుకొని రంగురంగుల వస్త్రాలు అలంకరించుకొని పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఇంటింటికి వెళ్ళి దానాలు స్వీకరించే ఒక ప్రత్యేకమైన ఎద్దు. చల్లంగా చూడు. కుర్రో కుర్రు అమ్మ పలుకు, జగదామ పలుకు, పిల్ల పాప చల్లంగా ఉండాలా. తల్లి ఓ చెల్లమ్మ, సంక్రాంతి వెళ్ళిపోతుంది, సావిత్రి బియ్యం చాటల్లో పోయమ్మా. సౌభాగ్యాల ప్రాప్తిరస్తు. లేదంటే డబ్బులు హరిదాసులకు లేదంటే గంగిరెద్దులకు చేయడం మన సంప్రదాయం. ఇది వ్యవసాయదారిక సంస్కృతిలో ఒక భాగం. శ్రేయస్సు, కొత్త పంటలకు చిహ్నం లేదా బియ్యం పోస్తాము. సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, అమ్మ వేదన నువ్వు జగత్తల్లి, సరస్వతి దేవియే తల్లి. తెలమంచు తేడాలను తొలగించుకొని తూర్పు స్తంభాలపై ప్రకాశిస్తున్న కిరణాల సొగసులు, భోగి మంటలు, ఇంగిత ముగ్గులు
పెద్ద చిన్న స్వార్థాన్ని వదిలేసుకొని ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ ముఖ్య ఉద్దేశం రాజ్యలక్ష్మి అందించే దానం. అయితే రైతులు పల్లెల్లో ఈ పండుగను 3 రోజులు ఎంతో ఘనంగా జరుపుతారు. ముద్దు మనోహరంగా ఉన్న ఆకాశంలో ఇంకిత ముద్దులు. అయితే ఈ పండుగ నాడు పంట సమృద్ధులు సూచిస్తుంది. సమృద్ధిగా పొంగి పొర్లుతున్న పాలు, కొత్త సంవత్సరాన్ని, పొంగి పొర్లుతున్న కుటుంబ బంధాలను మరియు జీవన చక్రాన్ని, వ్యవసాయాన్ని జరుపుకోవడానికి సూచిస్తుంది. పాలు పొంగితే పంటలు పొంగాలి. రామగుండం నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడి కూల్చివేతల పేరుతో స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్య పాలన కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపించారు. శనివారం గోదావరిఖండ్లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా అర్ధరాత్రి బుల్డోజర్లతో ఇళ్లను అక్రమంగా కూల్చుతున్నారని విమర్శించారు. ఎలక్షన్లో పరిపాలన ఆలోచించి రామగుండం నియోజకవర్గంలోని కార్మిక సోదరులకు, కర్షక సోదరులకు మరియు మా పాలకుర్తి అంతర్గా మండలంలోని రైతు సోదరులకు, మహిళలకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి కట్టినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం. మరి గడిచినటువంటి 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన ఈ రామగుండం నియోజకవర్గంలో, మరీ ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఎంత దయనీయంగా, దుర్మార్గంగా, రాక్షసత్వంగా, అరాచకంగా ఉందో తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. 2 ఏళ్లలో ఏం జరిగిందండి ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో? అయితే కూల్చివేతలు, లేకపోతే బెదిరింపులు, లేకపోతే అక్రమ కేసులు బనాయించడాలు, ఇవన్నీ కాకపోతే బెదిరింపులు. నిన్నగాక మొన్న మనము గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ ఆదర్శవంతంగా ఒక నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. చౌరస్తాలో మరి రోజువారీ పనులు చేసుకునే ఒక సోదరుడు, ఒక కార్మికుడు, ఆకుల మల్లేశన్న గారి ఇంటిని ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఊరు పేరు లేనటువంటి వ్యక్తులు, ఊరు పేరు లేనటువంటి జేసీబీని తీసుకొచ్చి నేలమట్టం చేసి, గడిచినటువంటి సంవత్సరంన్నర కాలంగా నేను మొత్తుకుంటున్నా, ఈయన చేస్తున్నటువంటి ఈ దౌర్జన్య కాండ ఏదైతుందో దీన్ని తక్షణమే ఆపేయాలి. ప్రజలకు ఏదైనా కూడా పనికొచ్చే పని చేస్తలేడు. అభివృద్ధి అంటే కేవలం కూల్చడాలే కాదు, ఉద్యోగ కల్పన చేయడము, బ్యూటిఫికేషన్ చేయడము అన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా ఉంటాయి. కేవలం కూల్చివేస్తున్న అభివృద్ధి అని ఎవరన్నా రినతో నాకు అర్థమవుతుంది. ఇది ఒక రాక్షసుడు మాదిరిగా తలాతోక లేని విధానం ఇది. ఒక మాస్టర్ ప్లాన్ ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూల్చివేతలు చేస్తామని చెప్పేసి ఒక ఇంటిమేషన్ ఉండదు. మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పబ్లిక్ హియరింగ్ మీటింగ్ పెట్టరు, లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు కూడా వివరణ ఇచ్చుకోరు ఇంతవరకు. దీన్ని పక్కన పెడితే సింగరేణి సమస్యలు ఎలా, సింగరేణి కార్మికులకు ఎన్నడూ లేనన్నటువంటి తాయిలాలు ఇచ్చింది ప్రభుత్వం. మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఎన్నికల ముందు ఏమన్నారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, శాలరీలు పెంచుతామన్నారు,
మెడికల్ బోర్డు ప్రతి నెల 2 సార్లు నిర్వహిస్తామన్నారు, కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటామన్నారు. దీంట్లో ఏ ఒక్క పని కూడా ఆయన సక్రమంగా చేసిండా ఇప్పటి వరకు? కనీసం సింగరేణి కార్మికులకు ఇస్తానన్నటువంటి బోనస్ని కూడా సరిగా ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఏడాది రావాల్సినటువంటి 4 లక్షల బోనస్ పోయిన సంవత్సరం 1,92,000 ఇచ్చారు. ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి ఏం చేసిర్రు? సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిర్రు, ప్రజలకు అన్యాయమే, అభివృద్ధి కుంటుపడింది. ఏడ చూసినా కూల్చివేతలు, నగరం మొత్తము బొందలమయమైపోయింది. ఎక్కడ చూసినా లక్ష్మీనగర్ ఇలా ప్రధాన వ్యాపార సముదాయం ఉండేటువంటి నగరం మొత్తం ఇలా కూల్చివేతలే. కనీసం ఒక్కొక్క దుకాణదారుడికి ఇలా ఒక్కొక్క వ్యాపారవేత్తకు 5 లక్షల నుంచి 10 లక్షల నష్టం చేకూరింది. ఎవరిస్తారా డబ్బులు? ఈయన జేబుల నుంచి కడతాడా? ఈయననేమో తాపిగేడ కూల్చివేతలు జరుగుతున్నటువంటి సమయంలో ఆయన దుబాయ్కో లేకపోతే లండనో ఎడుకో చెక్కేస్తాడు. మరి ఇక్కడ ప్రజలు ఏమైపోవాలి? ఆగమైపోవాలా ఈయన నమ్ముకున్న ప్రజలు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎమ్మెల్యే గారి అక్రమ సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇది గడిచినటువంటి 6 నెలలుగా నేను గొంతు చించుకొని అరుస్తున్నా. రానున్న రోజుల్లో ప్రత్యక్ష యుద్ధం కూడా చేయబోతున్నాం. ఢిల్లీ వేదికగా, హైదరాబాద్ వేదికగా చేస్తాం. అది ఎన్టీపీసీ ఫ్లై యాష్ ఎక్కడైతే ఇవాళ ఎన్టీపీసీ ఫ్లై యాష్ ఏదైతే కుందనపల్లి చెరువులో డంప్ చేస్తారో, ఎవరైతే న్యాయంగా సక్రమంగా ఎన్టీపీసీ వద్ద నుంచి తెచ్చుకున్నటువంటి టెండర్లు ఉన్నారో, ఆ టెండర్దారులు ఉంటారో, వాళ్ళెవ్వరికీ కూడా ఆ ఫ్లై యాష్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా ఎమ్మెల్యే మనుషులు, దోపిడీదారులు ఒక స్కెచ్ చేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేసి వీళ్ళు అనునిత్యం 300 నుంచి 500 ట్రక్కుల నిండా బూడిదను తరలించకపోతుంది. ఒక్కొక్క ట్రక్కుకు 5,000 నుంచి 7,000, 8,000, 10,000 రూపాయలు కూడా వలుపుతుంది. అంటే దాదాపు 30 నుండి 35 లక్షల రూపాయల ఇన్కమ్ ఇది. అంటే నెలకు 10 కోట్ల ఇన్కమ్. 100 కోట్లకు రీచ్ అయిపోయింది ఆల్రెడీ ఎమ్మెల్యే. దీనికి వంతు పడుతుంది ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎవరన్నా దీనికి అడ్డు చెప్తే ఆ కట్ట మీద పోతామనంటే పోలీసుల నుంచి ఫోన్లు, బెదిరింపులు, స్థానికంగా ఉండే నాయకులతో బెదిరింపులు. ఇలా రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఓటేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మాస్టర్ ప్లాన్ లేని కూల్చివేతలు రేపు మీ ఇళ్ళ మీద కూడా వస్తాయి. ప్రజలారా ఒకటి తస్మాత్ జాగ్రత్త. ఈ మాస్టర్ ప్లాన్ లేకుండా, ఒక తలాతోక విధానం లేకుండా, ఎటువంటి విధానాలు లేకుండా పిచ్చిపట్టిన వాళ్ళలాగా రాక్షసత్వంగా మీ ఇంట్ల మీద కూడా రేపటి రోజున జేసీబీలు వస్తాయి, బుల్డోజర్లు వస్తాయి. ఖచ్చితంగా మీరు ఈయన నిలువరించాలంటే ఈ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇలా పార్టీని 60 డివిజన్లలో 60కి 60 డివిజన్లలో భూస్థాపితం చేస్తేనే మీ ఇండ్ల మీదకి జేసీబీలు రావు. ఎందుకంటే ఒక మైండ్లెస్ మనిషిలాగా ఏదైతే ఈ ప్రక్రియ చేస్తుండో రాక్షసత్వంగా, దీన్ని ఖచ్చితంగా కట్టడియాలంటే మీరు అందరూ కూడా ఈ ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వారం రోజుల్లో రాబోతున్నాయి. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏందో మీకు అందరికీ తెలుసు. పరిపాలన ఏం లేదు, ఇదంతా కూల్చడాలే, విధ్వంసమే ఉంది, అభివృద్ధి ఏం లేదు. రానున్న ఇంకా 3 ఏళ్ళు ఉంది వీళ్ళకి సమయం. ఈ 3 ఏళ్లలో ఆయన జేసీబీలు ఏ రోడ్ నుంచి ఏడిపోతాయో, ఏం కూల్చేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆయన కూడా ఇంతవరకు ఎటువంటి విషయం బయట పెడతలేడు, ఏం చెప్తలేడు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొనే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వీళ్లకు కర్రు కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎవరికి వాళ్ళు దందాలు చేయడం శురు చేసేది తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఎవరికి అవగాహన లేదు, ఎవరికి పట్టు లేదు, ఆలోచన కూడా లేదు. కేవలము ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాము, వెనకాల నుంచి వసూలు చేద్దాం. మక్కాన్ సింగ్ గారు ఎన్నికల ముందు సింగరేణి ప్రాంతం అనుకోండి, మీరు సింగరేణి కంపెనీ అనుకోండి, ఎన్టీపీసీ సంస్థ అనుకోండి, లేకపోతే ఆర్ఎఫ్సిఎల్ అనుకోండి, ప్రతి ఒక్క సంస్థలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేకపోతే భూ నిర్వాసితులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోని ఆయా సంస్థల మీద వాళ్ళని ఎగేయడము, వెనకాల నుంచి వెళ్ళి వాళ్ళతో లాలూచి పడిపోవడము, కోట్ల దండుకోవడము, ఇది అనాది కాలంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. దీన్ని పెంచి పోషిస్తుంది ఇలా మక్కాన్ సింగ్ గారు. సో ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీకి కూడా ఇలా నిబద్ధతగా పనిచేస్తలేడు. ఇలా ఆయన గెలిపించుకుంది ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి. ఒక్క ఉద్యోగం ఆయన కల్పించిండు ఆ 2 ఏళ్లలో. ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు ఇలా దాకా. 2023 ఎన్నికలకి ఒక నెల రోజుల ముందు, అంటే నవంబర్ మాసంలో 2023, ఇది ఒకసారి అందరూ గుర్తుంచుకోండి నేను చెప్పేది. 2023 నవంబర్లో కేటీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మరియు ఐటీ శాఖ మంత్రిగా
వారు స్థానికంగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, తర్వాత నన్ను అప్పుడు ఉన్నటువంటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్లో పిలుచుకొని స్థానికంగా ఒక ఐటీ టవర్ నెలకొల్పుదాం అనుకుంటున్నాము. మరి మీరు ఏం చేయగలుగుతారంటే, నేను ఆ రోజు అప్పటికే స్థానిక అప్పటి మాజీ ఎమ్మెల్యే గారు అమెరికా రావడం, అక్కడ ఉన్నటువంటి ఒక 50 మంది ప్రజాప్రతినిధుల్ని, కంపెనీ ఓనర్లని కల్పించిన రోజు నేను. గోదావరి వంతెన సమీపాన గల సమ్మక్క సారలమ్మ జాతర ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జాతర కోసం శాశ్వత ప్రతిపాదికన ఘనమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో గోదావరి వంతెన సమీపాన ప్రతి 2 సంవత్సరంలో ఒక మారు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారంగా ప్రఖ్యాతిగాంచింది. అనుకోకుండా
రామగుండం నియోజకవర్గంలో సమ్మక్క సారమ్మల జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. గత 2 సంవత్సరాల ముందు బ్రహ్మాండంగా చేసేటువంటి ఏర్పాట్లు గోదావరి ఖనిలో కనివిని ఎరగని రీతిలో చేశాం. గోలివాడలో అద్భుతంగా నది తీరాన చేశాం. తక్కలపల్లిలో, వెన్నూరులో, రాణాపురంలో. ఈసారి ఇంకా అత్యంత అద్భుతంగా ప్రతి ప్రాంతంలో ప్రభుత్వం నుంచి అధికారికంగా డబ్బులతో మంచి ఏర్పాట్లు చేస్తాము. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గోదావరిలో. దయచేసి చెప్తా ఉన్నాం అందరినీ రాజకీయాలకు అతీతంగా సమ్మక్క సారమ్మలను దేవతలను నమ్మేటువంటి హిందూ, ముస్లిం, సిక్కు ఏ ఒక్క కులమం కాకుండా ప్రతి ఒక్కరూ వనదేవతలుగా ఒక పోరాట ప్రతిమను చూపి ఒక దేవతలుగా ఉన్నటువంటి పేదవారి కష్టాలను, వారి కోరికలు నెరవేర్చే దేవతలుగా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవార్లను మరి మేడారమే కాదు, ఈరోజు చిన్న మేడారంగా బ్రహ్మాండంగా నడిచేటువంటి గోదావరి ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ ప్రాంతాల్లో అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి సమ్మక్క సారక్కలను మీరే కాకుండా మీ బంధువులకు, మిత్రులకు, రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత వరకు తెలిసిన వారందరినీ కూడా ఆహ్వానించి అమ్మవారి దర్శనం చేయించాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతాము. నమస్కారం. గోదావరి ఖని గోదావరి బ్రిడ్జి దగ్గర గత 34 సంవత్సరాల నుండి వైభవోపేతంగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు కానీ నిర్వహణ కానీ చేస్తున్నాం. ఎలాంటి ఆటంకం ఇప్పటివరకు జరగలేదు అమ్మవారి దయ వల్ల. పోయిన సంవత్సరం పోయిన జాతరకి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. అప్పుడు సమయం సుమారుగా 2 నెలలే ఉండే. అయినా కూడా ఎంత నీట్నెస్ అంటే క్లీనింగ్, గ్రౌండ్ కానీ ఏది కానీ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జాతర జరుపుకోవడం జరిగింది. ఈసారి వారు అప్పుడు ఉన్నటువంటి పొరపాట్లేంటి, లోటుపాట్లేంటి అవన్నీ చూసి మనకు సుందిల బ్యారేజ్ వల్ల గ్రౌండ్ అంతా లోపలికి ఉండడం వల్ల వారు గమనించి ఈసారి పూర్తిగా దీన్ని రిమ్యునరేషన్ చేయాలనే ఆలోచన. రెండవది మేడారంలో ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా గద్దెలు కూడా రావాలి నాకు అని వారు తలంపు పెట్టి సింగరేణి యాజమాన్యాన్ని, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ను ఒక్కటి చేసి సుమారు 6 నుంచి 7 కోట్ల బడ్జెట్ తోటి పునర్నిర్మాణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పూర్తిగా వారు ఎప్పటికప్పుడు వారు వస్తూ వారు సూచనలు చేస్తూ ఈ నిర్మాణ కార్యక్రమం మొత్తం జరుగుతుంది. దానికి ముఖ్యంగా సింగరేణి సీనన్న, దీటి బాలరాజు గారు ఎప్పటికి పర్యవేక్షిస్తున్నారు. వారు లేనప్పుడు వారు ఉంటే వారు తప్పకుండా ఏదో రోజు సమయం సాయంత్రం పొద్దున్న వచ్చి అవసరమైన వాళ్ళని దొబ్బులు పెట్టి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని వారు తలంపుతో ఉన్నారు. వారికి మేము కమిటీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. శ్రీ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులతోటి చేతుల మీదుగా 7 తారీఖు నాడు బుధవారం నాడు ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది. అప్పటి నుంచి భక్తుల సందడి జరుగుతూనే ఉన్నది. వారి ద్వారా పునఃప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది. సుమారుగా ఈ సంక్రాంతి వరకు గ్రౌండ్ లోపల ఎట్టి పనులు ఉండొద్దు అనే ఉద్దేశంతో మేము కూడా ఎంబడబడి అన్ని పనులు చేయిస్తున్నాం. సుమారుగా సంక్రాంతి వరకు తప్పకుండా పనులు అవుతాయి. రాత్రి పగలు అయినా కూడా ఇట్టి పరిస్థితిలో గ్రౌండ్ లోపల ఏం ఉంచమని తలంపుతో ఉన్నాం. దానికి అందరూ సహకరిస్తున్నారు, ఎక్కువ మందిని పెడుతున్నారు. అవన్నీ తప్పకుండా అవుతాయి. మిగతా పనులు బయటి పనులు ఏమైనా ఉండేది ఉంటే ఆ సంక్రాంతి 15 నుంచి 20 వరకు కంప్లీట్ చేసి 20 నుంచి మాకు అంటే పూజా కార్యక్రమానికి ఏమేం కావాలనో అవే మాత్రమే ఆలోచన చేయాలని అనుకుంటున్నాం.
కాబట్టి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మేము రుణపడి ఉంటాము. అలాగే మా కమిటీ తరఫున అందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే సింగరేణి సీనన్న కష్టాన్ని మేము మర్చిపోము, అట్లా బాలరాజు గారి కష్టాన్ని కూడా మర్చిపోము. కాబట్టి తప్పకుండా వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరు వచ్చి సంక్రాంతి నుంచి భక్తులు ఇప్పటికే మేడారం వెళ్ళినట్టు ఇక్కడ కూడా కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు 15 ఆగస్టు సంక్రాంతి నుంచి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలని భక్తులకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు గతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా బొమ్మల వ్యాపారులు దుకాణాలు కాలిపోగా నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విద్యుత్ శాఖ తరపున ఆర్థిక సాయం అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు బాధితులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ కాలంలో సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నువ్వు ఆ పక్క నుంచి వెళ్ళవద్దు, చేతి ముఖం ఈ పక్క నుంచి పోయాలి. పాలాభిషేకం మాట్లాడు, మీరు మాట్లాడు. ఆ రోజు మీరు బాధ చెప్పుకున్నారు. మేము అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయాము. మా కుటుంబాలు రోడ్డు పైన పడితే ఇంత తక్కువ సమయంలో మమ్మల్ని ఆదుకున్న మా మేడిపల్లి సత్యమన్న గారికి మా తరపున కృతజ్ఞతలు. మాకు సహకరించిన కాంగ్రెస్ నాయకులు దారమాదిరెడ్డి గారు, బత్తిన శ్రీనివాస్ గారు, ముత్యం శంకర్ గారు, అందరికీ నా తరపున, మా అగ్ని ప్రమాదం జరిగిన కుటుంబ సభ్యుల తరపున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. మాకు అగ్ని ప్రమాదం జరిగింది, కుటుంబాలన్నీ బయటపడ్డాయి. మేము బాధలో ఉన్నాక మాకు సార్ ఎమ్మెల్యే సార్ వచ్చి సత్యమన్న వచ్చి అందరినీ ఓదార్చి చేస్తాడా చేయడా అనుకున్నాం. కాకపోతే ఇంత తొందరగా చేసిండు, ఆయనకు ఒక కృతజ్ఞతలు మేము ఎప్పటికీ గుర్తుంచిపోతాం. ఎందుకంటే మా కుటుంబాలన్నీ బయటపడ్డాయి, మమ్మల్ని ఆదుకున్నాడు. ఇంత తొందరగా ఆదుకుంటాడని మేము కలలో కూడా అనుకోలేదు. కాకపోతే తొందరగా చేసినందుకు ఆయనకు మా అంతున విధంగా మా ఎమ్మెల్యే ప్రజల మనిషి, నిరుపేద ఎక్కడ ఆపదలో ఉన్నా ఎక్కడ వాళ్ళకి ఆశ్రయం కల్పించడం కానీ ముందుంటాడు. అదే వాళ్ళ దయానకరమైన పరిస్థితి, వాళ్ళ నిరాశ్రయాన్ని చూసి చెలించిపోయి వెంటనే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారితో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే అగ్ని ప్రమాదం జరిగి భారీ ప్రమాదం జరిగి ఇంత తక్కువ 2 నెలలు కాకుండా వాళ్ళ కుటుంబాలను మళ్ళీ నిలబెట్టి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఆర్థిక సహాయం వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రక్షణ శాఖ కింద కానీ వాళ్ళను పూర్తిగా ఆదుకొని వాళ్ళ కుటుంబాలను నిలబెట్టిన మా ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం తరఫున మా రేవంత్ రెడ్డి గారికి మంత్రి గారికి అందరికీ ఈ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాల తరఫున అందరికీ మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. రాత్రి ఆ రోజు అగ్ని ప్రమాదం జరగగానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడంతో పొద్దున వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మీకు నేనున్నా సాయం చేస్తానని చెప్పి ఒక మాటతో ఆగిపోకుండా వారి కోసం ఎన్నోసార్లు హైదరాబాద్లో ముఖ్యమంత్రి కలిసి అసలు అగ్ని ప్రమాదానికి మేము 5 నుంచి 10,000 దాకా ఆర్థిక సాయం ఎక్కడ కూడా జరగలేదని చెప్పిన మంత్రి గారిని కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యమన్న గారు సీఎంను కలిసి ₹1 కోటి సహాయం దాదాపు కరెంట్ డిపార్ట్మెంట్ నుండి కానీ సీఎం ముఖ్య సహాయ నిధి నుంచి ఇప్పించినందుకు ఈ కొండగట్టు బాధితుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎమ్మెల్యే అంటే చొప్పదండిలో ఇప్పటి వరకు ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో మేడిపల్లి సత్యమన్నకు మా అందరి తరఫున ఉండడం చాలా గర్విస్తూ ధన్యవాదాలు. సింగరేణి సేవా సమితి కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ సేవా సభ్యులంతా స్వయం ఉపాధకులుగా ఎదగాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ సతీమణి మాలతి సూర్యనారాయణ ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ కోరారు. గోదావరికని సిఎస్పీ కాలనీలోని శనివారం సంత ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి భవన్ ను శనివారం ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సతీమణి విజయలక్ష్మి వెంకటేశ్వరరావు, E&M డైరెక్టర్ సతీమణి పద్మా తిరుమలరావుతో కలిసి సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ సతీమణి మాలతి సూర్యనారాయణ ప్రారంభించారు. అలాగే సేవా సభ్యులు అందరికీ సుస్వాగతం. మేడం एवं वेद आयतनमां भवति पुष्पं वेद पुष्पाण्ड बलिं ददामि मनोवाञ्छा फलसिद्धिरस्तु ओम शुद्धो जात प्रवत्यामि तच्छो जाताय नमो नमो भवे भवेनाति भवे भवोद्भवाय नमः अघोरेभ्यो घोरघोरेभ्यो सर्वेभ्यो सर्वेश्वरेभ्यो पुष्पाण्ड देवता बलिं ददामि. మన సేవా భవన్ ప్రారంభోత్సవాన్ని మన గౌరవ శ్రీమతి ఎల్ మాలతి సూర్యనారాయణ గారిని కట్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మేడం అందరూ చప్పట్లు. సేవా భవన్ లో నేర్చుకున్న వారికి కౌంటర్ మేడం, సేల్స్ కౌంటర్ ని ఏర్పాటు చేశారు మా అధ్యక్షురాలు గారు. అలాగే ఇంకో సేవా ఇంకా కంపెనీ చేయవలసిగా కోరుతున్నాను. గట్టిగా సూర్యనారాయణ గారి శ్రీమతి శ్రీ కూడా ఉండి మేడం ఇటు చూడండి, ఒక్క నిమిషం మేడం ఇటు చూడండి. సార్ మేడం అట్లే పట్టుకోండి.
సాయి బండారు సాయి బీజేపీ మేడం గేట్ ఎటు అటు అటు ఇచ్చి మా ముగ్గురు గారిని అలాగే జాయింట్ సెక్రటరీ అందరూ కూడా రావాల్సిందిగా శిరీష మేడం ఫోటో మంచిగా కవర్ చేసిపోతే నెక్స్ట్ ఫ్లెక్స్కి మనం ఇవే ఫోటో మేడం చాలా తక్కువ సమయంలో మేడం చాలా ఏర్పాటు చేశారు. వర్షాపు ఆర్తి కానీ ఎంత మనకి సమ్మక్క పనులు ఉన్నా కూడా అడ్డు పెట్టుకొని ఇప్పుడు మా ముఖ్య అతిథి గారు శ్రీమతి కె.ఎల్. మాలతి సున్నారాయణ గారిని మాట్లాడుతున్న రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. గారు మన డైరెక్టర్ ఏఎన్ఎం గారు సత్యమని వారిని కూడా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. అందరికీ ఈ బిల్డింగ్ సేవ వాళ్ళకి అంత గారు చెప్పారండి. చాలా అందరికీ సేవ వాళ్ళకి అలాగే సేవా సెక్రటరీ శ్రీమతి బీనా సింగ్ గారు మాట్లాడాల్సిందిగా టు అవర్ డైనమిక్ మాలతి మేడం, విజయ మేడం, and our Seva President, Ladies Club President, Anita Madam, and our beloved Rescue Madam, Vani CMO Madam Nirmala, our Ladies Club Secretary, Sirisha. Welcome to you all. ఈ రోజు మనం ఇనాగ్రేషన్ చేయడానికి విచ్చేసిన ఆల్ డైరెక్టర్ హృదయపూర్వక నమస్కారం. RG1 కానీ 2 కానీ 3 కానీ సేవా కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. కాకపోతే వీళ్ళకి బిల్డింగ్ లేదని మన అనిత గారు చెప్పారు. చక్కటి బిల్డింగ్ ఇచ్చారు. ఈ అవకాశం ఎక్కడా దొరకదండి మన సింగరేణిలో తప్పితే. కానీ సద్వినియోగం చేసుకోవాలి అందరూ. ఎవరో స్ట్రెంత్ రాలేదని బాధపడుతున్నారు, తర్వాత వస్తారు కనుక్కొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన రెడ్డి గారు ఉన్నారు కదా, వారు రవీందర్ రెడ్డి గారు, వారు బాగా ఎంకరేజ్ చేస్తారు సేవా కార్యక్రమాలు. మస్తు మామూలుగా రవీందర్ రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి మహిళని ముందు నడిపిస్తారు. ఓకేనండి, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. సేవా సమితి ద్వారా అందరికీ మంచి అవకాశాలు దొరకాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది జాయిన్ అయ్యి కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి. దానివల్ల వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకొని మంచిగా వాళ్ళ కుటుంబానికి తోడ్పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేడం ఎంతో ఆలోచించి ఇంత మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ కోసం ఈ మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. ముందు కూడా మార్కెట్ ఉంది, అందరికీ మన షాపింగ్ కానీ ఏదైనా చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఇది. సో మీరు దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మొన్నటి వరకు కొంత బాధపడ్డాం మీ బిల్డింగ్ స్కూల్కి ఇవ్వడం దాంతో. బట్ మీ అందరి డిమాండ్, మీ అందరి ఎంతూజియాజం చూసిన తర్వాత ఇట్లా మార్కెట్ ప్లేస్లోనే మనం ఈ సేవా భవన్ కనుక ఇవ్వగలిగితే బాగుంటుందని అనుకున్నాం. దాదాపు ఒక 3-4 మంత్స్ నుంచి ప్లాన్ చేసినాం. ఈరోజు అయిపోయింది అది. ఇవాళ మీకు ఈ బిల్డింగ్ డెడికేట్ చేస్తున్నాను. సో మాకెప్పుడు సంతోషం ఉంటుందంటే దీన్ని కరెక్ట్గా వాడుకొని మేమంతా ఇంకా ఎంపవర్ అయినాము, మంచి బిజినెస్ అవుతున్నది అన్నప్పుడు డెఫినెట్గా వీ విల్ బీ వెరీ హ్యాపీ. ఎందుకంటే దాదాపుగా ఒక 70 లక్షల బిల్డింగ్ మీకు ఈరోజు అప్పచెప్తున్నాం మేము. అందరి మేడమ్స్ పర్మిషన్తో, మేడమ్స్ మంచి థాట్స్తో. ఎందుకంటే మేమందరం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికే ఉన్నాం తప్ప డిస్కరేజ్ చేయడానికి అయితే కాదు. సింగరేణి సంస్థ కూడా మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా ఏ సంస్థ కూడా ఇంత సపోర్ట్ చేయదు లేడీస్కు. మన సంస్థ గత 30 ఏళ్ల నుంచి సేవా ద్వారా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నది. ఎంపవర్ కావాలి విమెన్ అని చెప్పాం కదా. ఒకళ్ళకొకళ్ళు సంపాదన తోడైతే
కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధిలో రావాలంటే ప్రతి ఒక్కరి సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎంకరేజ్ చేయడానికి కంపెనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ని తీసుకున్నది. సక్సెస్ఫుల్గా చాలా మెనీ బ్యాచెస్ మనం ఇప్పటివరకు పాస్ అవుట్ అయిపోయింది, పంపిస్తున్నాం. దాదాపు 700-800 మంది మన ఆర్జీవన్ ఏరియాలో ట్రైన్ అప్ అవుతున్నారు. మరి అందరూ ఒక 10 మందే కాకుండా ఆ 10 మంది కూడా కనిపించలేదు. మరి వాళ్ళు ఎందుకో వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఇందులో ట్రైనింగ్ తీసుకున్నారో ప్రతి ఒక్కరు ఈ మనం ఇచ్చిన ఈ బిల్డింగ్ ద్వారా, ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా డబ్బులు సంపాదించాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఇంకా కొత్త కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకునేటానికి మనం ప్రయత్నం చేద్దాం. మేడం కూడా దానికి రెడీగా ఉన్నారు. ఈరోజు మన మేడం కూడా ఫస్ట్ మన ఏరియాకు సేవా ప్రెసిడెంట్ అయినాక వచ్చారు. మరి మేడంకి ఒక్కసారి గట్టిగా పద్ధతిని మనం స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ మేడం. అంటే ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్తో మీరు మా దగ్గరికి ఎంటర్ అవ్వడం కూడా సంతోషంగా ఉన్నది. మరొకసారి మరి మేడంకి వెల్కమ్ చేద్దాము. వర్క్షాప్లో ఉన్నాము, నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మరొకసారి మనం ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకుందాం, ఇక్కడ కలుద్దాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.